దోస్తుకు సర్వీస్ అట, ఫ్రెండ్కి సర్వీస్ రోడ్డును అప్పగించేసిరట మొత్తం. నువ్వు చూసుకున్నాను ఆయన, ఇది ఎవరికి వాడే కదా, అవుటర్ ఒకనికి, సర్వీస్ రోడ్ ఒకనికి, పార్క్ ఒకనికి, ఫలానా భూమి ఒకనికి, ఇట్లా ఎవరికి వాళ్ళకి పంచుకుంటారు అన్నట్టు. సో ఇట్లా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, ఒక మంత్రి తన మిత్రుడికి ఇచ్చేసిండట. దోస్తుకు సర్వీస్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా. సర్వీస్ రోడ్డు ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలు చేపట్టిరట. చూడురు ఇక కథ. పేదోడు ఇట్లా ఇల్లు కట్టి జర్ర ఒక గజం ముందుకు వచ్చినా వచ్చి ఇల్లు కూలగొడతారు. మరి ఇట్లాంటి కట్టడాలు ఓపెన్గా సర్వీస్ రోడ్డును ఆక్రమించి కట్టినా కనబడదు కళ్ళు, ఎందుకంటే మంత్రి కదా. మరి రోడ్డు కోసం సేకరించిన భూమి అన్యాక్రాంతం, 150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు, 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు, సర్వీసు రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. ఘట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ, స్థలాల అక్రమాలపైన విచారణకు డిమాండ్. ఎన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయో దీనివల్ల చూడండి. హైవే రోడ్ అది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు. 150 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతమైన పట్టించుకున్న నాథుడే లేడు. ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి స్నేహితుడు. మిత్రుడి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు మంత్రిగారే అండగా నిలవడంతో ఆ వ్యక్తి అతని కనుసన్నల్లో నడిచే మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కే తూట్లు పొడిచారు. సర్వీసు రోడ్డు నిర్మించాల్సిన 14,036 చదరపు గజాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్లు, పరిశ్రమలు వెలిశాయి. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులు దర్జాగా అనుభవిస్తుండగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ భూభాగోతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్ అంటే ఎవరు? మన జోకర్ మల్లారెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఘట్కేసర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 575, 580, 581లో నాటి హెచ్ఎండిఏ అధికారులు ఆ భూమిని సేకరించారు. ఆయా సర్వే నెంబర్లలో సేకరణ అంశాన్ని నాటి పెద్దల అనుయాయులకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్ఎండిఏ ఏర్పాటు చేసిన హద్దులు తొలగించారు. సర్వే నెంబర్ 575లో ముందుగా 3.18 ఎకరాలను డిసెంబర్ 2005లో నోటిఫై చేశారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పెద్ద నాయకుడి అండతో దాన్ని 3 ఎకరాలకు తగ్గించారు. అయితే ఇప్పటికీ 2 ఎకరాల మాత్రమే హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్నది. 10 గుంటల స్థలం ప్రైవేటు పరిశ్రమ ఆధీనంలోనే ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ కోసం సర్వే నెంబర్ 580లో 5 ఎకరాల స్థలాన్ని నోటిఫై చేశారు. ఇందులో 13 గుంటల స్థలం జాతీయ రహదారికి పోయింది. ఎకరం స్థలంలో ఘట్కేసర్ నుంచి ఈసీఐకి వెళ్లే రోడ్డు ఉన్నది. 3.37 ఎకరాలను ఔటర్ కోసం సేకరించారు. ప్రొసీడింగ్ నెంబర్ ద్వారా స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ఈ స్థలానికి సంబంధించిన పరిహారాన్ని న్యాయస్థానంలో జమ చేశారు. సేకరించిన భూమిలో ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం రైస్ మిల్లు, ధర్మకాంట, దాబా తదితర వ్యాపార సంస్థలు ఉన్నట్లు రికార్డ్స్లో పేర్కొన్నారు. ఇట్లా ఇక ఆ భూమి కొనడం అమ్మడం కూడా జరిగిపోతూ ఉన్నదట. 2018 నుంచి క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. ఔటర్ రింగ్ రోడ్ కోసం సేకరించిన సర్వే నెంబర్ 580లోని భూముల క్రయ విక్రయాలు 2018 నుంచి కొనసాగుతున్నాయట. ప్రభుత్వం సేకరించిన ఈ భూములకు బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మరి ఆ బ్యాంకులు ఇట్లు ఇచ్చినాయో, మామూలు పోతే 100 కండిషన్స్ పెడతారు. అన్నీ ఉన్న ఒక్కొక్కరికి లోన్ కూడా రాదు. ఈ భూములు ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో నిషేధిత జాబితాలో లేకపోవడంతో యథేచ్ఛగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో అక్రమంగా రుణాలు పొందుతున్నారు. స్పెషల్ కలెక్టర్ భూసేకరణ ప్రొసీడింగ్ నెంబర్ దాంతో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. అయినా పట్టించుకోలేదట. అందరు ఉన్నారు, ఇంట్లో అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, మొత్తం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టేశారు. ఇంత ఘోరం. ఎన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయి చెప్పండి దీని మూలంగా? ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి అక్కడ? ఆ రోడ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈసీఎల్కి వెళ్ళే రోడ్ ఒకటి ఉంటుంది, స్టేట్ ఉప్పల్కి వస్తాం, ఆ జంక్షన్. ఔటర్కు సేకరించిన భూములు పరిరక్షించాలి. గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములను పరిరక్షించాలి. ఏళ్లుగా సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడం విచారకరం. భూసేకరణలో అక్రమాలపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల వేదిక నేత జీవన్ కుమార్. ప్రభుత్వ ఆస్తులు స్నేహితులకు దారాదత్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ మలుపులకు మూల కారణం గత ముఖ్యమంత్రి కార్యాలయమే.
వారి స్నేహితుల ఆస్తులను కాపాడేందుకు అనేక కుట్రలు కుతంత్రాలు జరిగాయి. అందులో భాగంగా ఘట్కేసర్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. వెంటనే సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలి. జె కిషన్, న్యాయవాది. ఇట్లా ఎవడి సొమ్ము ఎవడు వంచుక తిన్నాడు, ఏం కథ? మళ్ళీ మేము ఓడిపోయినాం, ఎందుకు ఓడిపోయినాం అంటే జనాలట అభివృద్ధి చూసి కాదట, వాళ్ళ ప్రచారం చూసి ఓడగొట్టిరట, అభివృద్ధిని చూడలేదట. ఇది అభివృద్ధి? ఇట్లాంటిదా ఇది అభివృద్ధి?